ఎప్పుడన్నా నేను కోప్పడితే నన్ను అలా వదిలిపెట్టి వెళ్ళిపోకు. నిన్ను వదిలేయడం అంటే ఊపిరి వదిలేయడమే కన్నా. ఈ ఆటో వెనకాల కొటేషన్స్ రాస్తుంటారు కదా, అవన్నీ నీ ఐడియాలే కదా? ఏంటి ఫాలో చేస్తున్నావా? బండి ఎక్కాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా, ఏనాడో నా కోసం పుట్టేసావా. హ్యాపీ బర్త్డే. బైక్ నానా, బైక్ ఏది నానా? ట్రై చేశానమ్మా, కుదరలేదు. కన్నా, మీ నాన్న గురించి నువ్వు చెప్పేటప్పుడు ఆయనకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమయ్యేది. కూతురు అడిగిందంతా ఇవ్వాలంటే ప్రేమ ఒకటే సరిపోదండి, జేబులో కొంచెం డబ్బులు కూడా ఉండాలి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా నీకు బండి కొంటారు, నాది గ్యారంటీ. మీ నాన్న క్యాబ్ డ్రైవర్ అమ్మా, కలెక్టర్ కాదు. మరి క్యాబ్ డ్రైవర్ లా ఉండాలి కదా, కలెక్టర్ లా ప్రామిస్ చేయకూడదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోకన్నా. పిచ్చా నీకేమైనా? నా బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ నుంచి ఓ అమ్మాయిని అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చారని చెప్పారు సార్. ప్రేమలు కావాలరా మీకు? ప్రేమలు ఈ ఒక్క రాత్రి నాకు టైం ఇవ్వండి, మీ కూతురు మీ ముందుంటుంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి అన్ని కొత్తగా కనబడుతున్నాయి. అందరికీ ఉంటారు కూతుళ్ళు, కానీ మీలాగే ఇలా నెత్తి మీద పెట్టుకుని చూసేవాళ్ళు మాత్రం మీరే ఉంటారు. నెత్తి మీద కాదు, దాని గుండెల్లో పెట్టుకుని చూశాను.